ఎన్టీ రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ. ఈయన సినిమా యాక్టరు. ఈయన వయసు 64 సంవత్సరాలు. ఒక సీనియర్ సిటిజన్. 2014 అలాగే 2019, 2024 ఈ 3 శాసనసభ ఎన్నికల్లో గెలుపొంది హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా మరి కొనసాగుతున్నారు. అంటే ఒక బాధ్యత కలిగిన ప్రజాసేవకుడు. ఈరోజు ఎందుకు ఈయన గురించి మాట్లాడవలసి వచ్చింది అని అంటే 2025 జనవరి 25వ తారీఖున ఈయన పద్మభూషణ్ అనే భారతదేశం ఇచ్చే ఒక అత్యున్నతమైన పురస్కారాల్లో ఒకటి. ఈ పురస్కారానికి ఇతడు యోగ్యుడని ఎన్నిక చేయబడ్డాడు. అలాగే ఈ సంవత్సరంలోనే 2025లోనే ఏప్రిల్ 28వ తారీఖున, అంటే నేటికి సుమారుగా ఒక 15 దినాలు కావస్తుంది. ఈ ఏప్రిల్ 28వ తారీఖున మన రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో పద్మభూషణ్ అనే అవార్డును అందుకున్నారో ఇది యావత్ భారతదేశం చూసింది. ఇది ఒక అత్యున్నతమైన పురస్కారం, ఒక గౌరవం. ఇలాంటి గౌరవాన్ని ఆయన పొందుకున్నారు ఈ మధ్యకాలంలో. శాసనసభ్యుడిగా మరి ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా 3 సార్లు ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆ నియోజకవర్గం యొక్క ప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పద్మభూషణ్ అనే అవార్డును కూడా పొందుకున్నారు. ఎంతో గౌరవమైనది. అయితే ఎందుకు ఈరోజు ఈయన గురించి మాట్లాడవలసి వస్తుందనంటే, ఈ మే నెల 15వ తారీఖున ఆయన నటించిన ఒక యాడ్ అనేది వైరల్ అయింది, బయటకు వచ్చింది. ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ, ఆయన యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో కానీ, అలాగే యూట్యూబ్ ప్లాట్ఫారంలో కూడా ఈ వీడియో అనేది వైరల్ అయింది. ఏంటి వీడియో అని అంటే, ఒక లిక్కర్ కంపెనీ, ఒక మద్యం కంపెనీకి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఒక వీడియో అనేది చిత్రీకరించారు. అందులో ఆయన నటించి మద్యం తాగమని ప్రజలను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఇందులో తప్పేముంది, ఒక సినిమా నటుడు కదా ఇతను అని అనుకుంటే, సినిమా నటుడుగా ఉండి ఇలాంటి పనులు చేస్తే ఎవరు పట్టించుకోరు, అది వారి వృత్తి కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడవలసిన అవసరం కూడా ఉండదు. కానీ ప్రజా జీవితంలో ఉండి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఉండి మనందరికీ ఒక రిప్రజెంటర్ లాగా శాసనసభలో ఉంటూ, అలాగే అత్యున్నతమైన దేశం యొక్క 3వ పురస్కారాన్ని పొందుకుని, పద్మభూషణ్ అనే పురస్కారాన్ని పొందుకుని కొద్ది రోజులైనా గడవక ముందే ఇలాంటి దుర్వ్యసనాలకి సంబంధించిన ఈ మద్యం వాటి విషయంలో ప్రజల్ని మరి తప్పు మార్గం గుండా తీసుకువెళ్ళడం అనేది ఇది శోచనీయమైనది. ఇది ఆలోచించదగ్గది. ఇలాంటి పనులు చేయడానికి, ఇలాంటి కొన్ని వీడియోస్ చేయడానికి, కొన్ని బ్రాండ్లకి అంబాసిడర్గా ఉండడానికి, ఇలాంటి గౌరవ పురస్కారాలు లభించిన గౌరవ స్థానంలో ఉన్న ఇలాంటి వ్యక్తులు కొద్దిగా ఆలోచించాలి. సినిమా యాక్టర్గా చేస్తే అది వేరే విషయం, కానీ ప్రజా జీవితంలో ఉండి దేశం యొక్క అత్యున్నతమైన పురస్కారాలు పొందుకుంటూ ఇలాంటి పనులు చేయాలంటే ఆలోచించి చేయాలి. ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా ఈయన ట్రోల్ చేస్తున్నారు. ఒక గౌరవపదమైన, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉండి ఒక లిక్కర్ కంపెనీకి ఈయన మరి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఈయన దాన్ని ప్రమోట్ చేయడం అనేది సోషల్ మీడియాలో అనేక మంది ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు. బైబిల్లో ఇలాంటి వారి గురించి దేవుడు ముందే రాయించాడు. యెషయా గ్రంథము 1:23 నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు అని దేవుడు ముందే రాశాడు. డబ్బు కోసం నీ అధికారులు ఏమైనా చేస్తారో, డబ్బే ప్రధానము అని ఇక్కడ దేవుడు రాయించాడు. ఈరోజు బాలకృష్ణ గారికి మరి డబ్బుకు కొదవేమీ లేదు. ఆయనేమి డబ్బు కోసం వెంపర్లాడవలసిన అవసరం లేదు. కానీ ఈ అధికారులు అనేవారు, ప్రజలు నడిపిస్తున్న ఈ నాయకులు అనేవారు డబ్బు కోసం ప్రయాసపడుతుంటారో, బహుమానాల కోసం ఆశపడతారో, లంచాల కోసం ఎగబడుతుంటారని దేవుడు ముందే చెప్పాడు. అలాగే యెషయా గ్రంథము 9:16 ఈ జనుల నాయకులు త్రోవ తప్పించేవారు అని రాశాడు. అంటే ఈ జనుల నాయకులు ప్రజల్ని సన్మార్గంలో నడిపించకుండా వీరిని త్రోవ తప్పించి చెడు మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారు. ఇది ఎవరు చేసినా ఒకవేళ దాన్ని ఆమోదించవచ్చేమో, కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజా జీవితంలో భాగస్వాములైన ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పనులు చేయడానికి, ఇలాంటివి ప్రమోట్ చేయడానికి కొంచెం వెనకాడాలే. ఇలాంటివి చేయడానికి ముందుకు ఎగబడకూడదు.
మద్యం తాగొద్దని, ఏమంటే మంచిగా బ్రతకమని, దురలవాట్ల పాలు కావద్దని చెప్పాల్సిన ఇలాంటి పెద్దలు మరి వీరే వీటిని త్రాగండి, నేను కూడా త్రాగుతున్నాను, వన్స్ ఐ స్టెప్ ఇన్ అని ఆయన నోటితో ఇలాంటి డైలాగులు చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మద్యంతో మత్తులై ఉండకడని చెప్తుంది. బైబిల్ మనుషుల్ని మంచి మార్గంలో ఉండమని, మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని, మద్యంతో మత్తులై ఉండొద్దని, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేస్తుందని, మరి ఈ ద్రాక్షారసం తీసుకున్న వారికి అలాగే మద్యం త్రాగుతున్న వారికి, మత్తులై ఉన్నవారికి వెక్కిరింతల పాలు అయిపోతారని, వారు శ్రమల పాలు అవుతారని బైబిల్ ఘంటాపదంగా ఘోషిస్తూ మంచి మార్గంలో ఉంచడానికి బైబిల్ ఎంతో ప్రయాసపడుతుంది ఈ సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి. కానీ బాధ్యత కలిగిన ఇలాంటి వారు మంచి మార్గంలో పెట్టవలసింది పోయి చెడు మార్గం వైపు ప్రేరేపిస్తున్నారో కొద్దిగానైనా ఆలోచించాలి. ఇలాంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన అనేకులైన వారు ఉన్నారో వారందరూ కూడా కొద్దిసేపు ఆలోచన చేయాలి. సమాజానికి ఏది మేలో దాన్ని ప్రమోట్ చేయాలి, కానీ సమాజం పాడైపోవడానికి కారణమవుతున్న వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయకూడదు. అలాంటి వాటికి ఇలా యాడ్లు కానీ వారి యొక్క సపోర్ట్ కానీ ఉండకూడదు.